ఒత్తిడి లేని విద్యతో విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్లో గల బచ్చురామం బాలికల ఉన్నత పాఠశాలలో నా పరీక్ష నా విజయం కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగలరని, భయానికి లోను కాకుండా ఆత్మవిశ్వాసం పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పరీక్షలు జీవితంలో ఒక దశ మాత్రమేనని, దానికి భయపడాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై ఒత్తిడి కలిగించకుండా ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులు సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే తమ లక్ష్యాలను సులువుగా చేరుకోగలరని, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి, ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ కేవీవి సత్యనారాయణ, ఎంఈఓ1 టీజీ సుబ్బారావు, హెచ్ఎంపీ రాధాకుమారి, చొక్కాగిరి, బొడ్డు శివాజీ, కుసుమహరి, 1 టౌన్ సిఐ నాగదుర్గారావు, ట్రాఫిక్ సిఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడమ్మా. ఓకే సార్. మేడం ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, ఎందుకు భయపడతారు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయని భయం వేస్తున్నారు. ఇది అందరిలో చాలామంది చదువుతారు. 9th బాగా చదివారు కదా, 9thలో మార్కులు బాగా వచ్చినాయా? బాగా వచ్చినాయి. మరి 10thలో ఎందుకు భయపడుతున్నావు? అంతకుముందు కూడా భయపడవా? 9th పాస్ అయ్యారు కదా. మీ అందరినీ కలవాలి, మీతో మాట్లాడాలనే ఆలోచనతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు 2వ సంవత్సరం జరిగిపోతాయి. ఈరోజు పరీక్షలు వచ్చినట్టే భయం వేస్తూ ఉంటుంది మీ అందరికీ. కొందరు భయపడరు, కొందరు భయపడతారు. అందుకే మీ అందరినీ కలిసి మీతో మాట్లాడి మీ ఆలోచన విధానాలు మిమ్మల్ని కూడా ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా నా తరపున, మన మంత్రి నారా లోకేష్ గారి తరపున, మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, కూటమి ప్రభుత్వం తరపున ముందుగా మీ అందరికీ ఆశీస్సులు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే 10th క్లాస్ పరీక్ష వచ్చేసరికి చాలామందిలో చూస్తుంటాం, చాలామంది ధైర్యంగా పరీక్షలు రాస్తారు. కొంత ముందే భయపడిపోతారు, ఏంటి పరీక్షలు ఎలా ఉంటాయి ఏంటో అని ముందే భయపడిపోతుంటారు. కానీ ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మీలో ధైర్యం కావాలి. నేను బాగానే రాస్తాను, నేను పాస్ అవుతానని నమ్మకం ముందు మీలో కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఇందులో పరీక్షలు వస్తున్నాయి కదా, నాకు కొంచెం భయంగా ఉందన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి.
ఎందుకు భయపడాల్సిన అవసరం? మళ్ళీ చేతులు ఎత్తండి. ఇందులో పరీక్షలు వస్తున్నా నాకు భయంగా ఉంది కొంచెం అన్నవాళ్ళు.